ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి అంటే పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉన్నాడండి. అది నీకే తెలుసయ్యా అని అడుగుతూ ఉన్నాడు. మనం ప్రేమిస్తే యేసయ్యని మనలో జీవడమ్ము ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, మనలో ఏ పాపం అనేది, మనలో ఏ అవిధేయత ఉండకూడదండి. యేసయ్య ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయన నిత్యం మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. పరలోకాన్ని విడిసి భూలోకానికి దిగి వచ్చి నిజంగా మనల్ని ప్రేమించటానికి ఆయన రక్తం కూడా లేకుండా మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఒక్క రక్త బొట్టు కూడా మిగిలించుకోకుండా నీ కోసం నా కోసం త్యాగం చేసిన దేవుడండి. మన దేశాన్ని ప్రేమిద్దామా? ఆనాడున దావీదు ప్రేమించినట్లుగా పేతురు మరి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావని. మనము కూడా ప్రేమిస్తున్నాం లేదు, మనం పరిశీలించుకుందాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం, యేసయ్యను మనం ప్రేమిద్దాం, చేర్చుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందామండి. అలాంటి కృపా దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.